ఎప్పుడైనా సరే ఒక తండ్రి ఒక కొడుకు గురించి ఏం ఆలోచిస్తాడు? నా కొడుకు మంచి ప్రయోజకుడు అవ్వాలి, మంచి పొజిషన్‌కి వెళ్ళాలని చెప్పేసి ప్రతి తండ్రి కూడా ఆలోచిస్తూ ఉంటాడు కదా! మరి దీంట్లో భాగంగా మరి ఏ తండ్రి అయినా సరే మీరు ఇప్పటి వరకు ఒక కొడుకుని ఉరితీయండి అని చెప్పేసి ఎప్పుడైనా సరే విన్నారా? ఖచ్చితంగా వినరు. ఎందుకంటే తండ్రికి కొడుకు మీద ఉండేటటువంటి ప్రేమ ఆ విధంగా ఉండేది కాబట్టి. అయితే మరి రాజస్థాన్‌లో చూసుకుంటే ఒక తండ్రి తన కొడుకుని ఉరితీయండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు భయ్యా అంటే ఏం లేదు. రాజస్థాన్‌లో మరి ఆ కొడుక్కి వచ్చేసరికి వయసేమో 31 సంవత్సరాలు ఉంటాయి. మరి వాళ్ళ తల్లి ఏం చెప్పింది? "అరే అబ్బాయి సిలిండర్ అయిపోయింది, బయటికెళ్ళి సిలిండర్ తీసుకురారా అబ్బాయి" అని చెప్పేసి చెప్తే తను వినలేదు. అందుకని చెప్పేసి తనేం చెప్పింది? తనేం చేసింది? వైఫై కట్ చేసింది. అసలు వైఫై కట్ చేస్తావా, నేను వెళ్ళకపోతే అని చెప్పేసి తన మీద దాడి దిగాడు. సో పిచ్చి పిచ్చి కొట్టాడనమాట. సో తన తండ్రి కూడా మరి అడ్డుపడినా సరే, తను కానిస్టేబుల్ అనమాట వాళ్ళ తండ్రి. మరి తను అడ్డుపడినా సరే తను కూడా పక్కన నెట్టేసి మరి ఆ తల్లి మీద అటాక్ చేసేసాడు. సో దానివల్ల మరి తనని పిచ్చి పిచ్చి కొడటం వల్ల తనైతే చనిపోవడం జరిగిందనమాట. సో మరి దాని తర్వాత వచ్చి పోలీసులు మరి ఇన్సిడెంట్కి కారణం ఏందని చెప్పేసి తెలుసుకొని మరి ఆ కొడుకుని జైలుకి తీసుకెళ్లారనమాట. సో దీని తర్వాత వాళ్ళ తండ్రి ఒకటే చెప్తున్నారు, ఇటువంటి ఘాతకానికి మరి తెరదించాడు నా కొడుకు. సో అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలొద్దు, తనని మరి ఉరితీయండి అని చెప్పేసి ఆ తండ్రి అయితే ఇప్పుడు మాట్లాడడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా విన్నారు కదా, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.